హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరి. మీరు చూస్తున్నది హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీకు 4 నోటిఫికేషన్లు, ఉద్యోగ సమాచారమై 4 నోటిఫికేషన్ల గురించి మీకు వివరించడానికి వచ్చాను. మరి చివరి వరకు చూడండి. మీకు నచ్చిన నోటిఫికేషన్ని ఎంపిక చేసుకొని దరఖాస్తు చేసుకోండి. మంచి ఉద్యోగం సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొదటి నోటిఫికేషన్ అండి, డిఆర్డిఓలో 1901 పోస్టులకి నోటిఫికేషన్ అయితే విడుదలయ్యింది. మొత్తం పోస్టులు 1901 పోస్ట్ అండి. పోస్టుల వివరాల విషయానికి వస్తే సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ 1075 పోస్టులు ఉన్నాయండి. అదేవిధంగా టెక్నీషియన్ విభాగంలో 826 పోస్టులు అయితే ఉన్నాయండి. ఏ విభాగాల్లో ఏవే విభాగాలు చేసిన వాళ్ళకి ఈ యొక్క నోటిఫికేషన్ ఉందంటే ఆటోమొబైల్, కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, అదేవిధంగా ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, మెటలార్జీ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, బోటనీ, జువాలజీ, సో మ్యాథమెటిక్స్, లైబ్రరీ సైన్స్, ఎంఎల్టీ, ఫోటోగ్రఫీ, ఫిజిక్స్, ప్రింటింగ్ టెక్నాలజీ, సైకాలజీ, టెక్స్టైల్స్, జువాలజీ, ఇలాంటి కేటగిరీలు అన్నింటిలో కూడా ఇవ్వడం జరిగిందండి. ఏ ట్రేడ్లు చేసిన వాళ్ళకి డిఆర్డిఓలో 1901 పోస్టులకు అర్హులు అంటే ఆటోమొబైల్, బుక్ బైండర్, కార్పెంటర్, బిఎన్సి ఆపరేటర్, డ్రాఫ్ట్మెన్, మెకానికల్, డిటిపి ఆపరేటర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ ఫిట్టర్, గ్రైండర్, మెషనిస్ట్, మెకానిక్, డీజిల్ మెకానిక్, మిల్ రైట్ మెకానిక్, మోటార్ మెకానిక్, పెయింటర్, రిఫ్రిజరేషన్, ఫోటోగ్రాఫర్, షీట్ మెటల్ వర్కర్, టర్నర్, వెల్డర్, ఇవన్నీ ట్రేడ్ల వరకు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ వారికి అర్హులండి. మరి అర్హత ఏంటంటే 10వ తరగతి సంబంధిత ఐటీఐ డిప్లొమా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలండి. అదేవిధంగా వయసు విషయానికి వస్తే 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలి. జీతం అయితే 35,000 నుండి 1,12,000 వరకు ఉంటుంది. అదేవిధంగా టెక్నీషియన్కి అయితే 19,900 నుంచి 63,000 వరకు ఉంటుంది. మరి ఏ విధంగా ఎంపిక విధానం ఉంటుంది అన్నది ఇప్పుడు చూద్దామండి. ఎంపిక విధానం అనేది 2 విధాలుగా టైర్ 1 స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. అదేవిధంగా టైర్ 2లో కూడా స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. టైర్ 2లోకి ఎంపిక పరీక్ష కూడా ఉంటుందండి. మరి ఆన్లైన్ దరఖాస్తు అనేది ప్రారంభించే తేదీ అయితే సెప్టెంబర్ 3వ తేదీ నుండి సెప్టెంబర్ 23వ తేదీ వరకు ఉంటుందండి. మరి ఈ వెబ్సైట్లో మనం సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకొని మీరు అప్లై చేయండి. మరి రెండవ నోటిఫికేషన్ విషయానికి వస్తే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చినటువంటి 113 మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టుల గురించి అండి. మొత్తం పోస్టులు 113 అండి. మరి జోన్ల వారీగా ఖాళీలు అయితే నార్త్ జోన్ 38, సౌత్ జోన్ 16, వెస్ట్ జోన్ 20, ఈస్ట్ జోన్ 21, నార్త్ ఈస్ట్ జోన్ అయితే 18 పోస్టులకి నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. మరి ఏ విభాగాల్లో ఈ పోస్టులు ఉన్నాయంటే జనరల్, డిపో, మూవ్మెంట్ అకౌంట్స్, టెక్నికల్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజనీరింగ్ మొదలగు విభాగాల్లో అయితే ఉన్నాయండి. అదేవిధంగా అర్హత ఏదైనా గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి. బీకామ్, బీఎస్సీ, బీటెక్, బీఈ, సిఏ, సిఎస్, ఐసిడబ్ల్యూఏ, ఎంఏ, ఎంబీఏ, పీజీడిఎం, పీజీ డిప్లొమా, అదేవిధంగా ఐసిఏఐ ఉత్తీర్ణత అయిన వాళ్ళు ఈ యొక్క పోస్టులకి అర్హులండి. మరి జీతం విషయానికి వస్తే 40,000 నుంచి 1,14,000 వరకు ఉంటుందండి. ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ ఆల్రెడీ చూడడం జరిగింది. మరి ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుందంటే ఆన్లైన్ టెస్ట్ ఫేజ్ 1, ఫేజ్ 2లో జరుగుతుందండి. ఇంటర్వ్యూ ఉంటుంది. ట్రైనింగ్ ఆధారంగా ఎంపిక అయితే చేస్తారండి. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు అయితే ఫేజ్ 1కి సంబంధించినటువంటి నెల్లూరు, విజయవాడ, కాకినాడ, కర్నూలు, తిరుపతి, విజయనగరం, విశాఖ, రాజమండ్రి, ఏలూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఈ ప్రాంతాలలో ఈ యొక్క పరీక్షా కేంద్రాలు అయితే ఉంటాయండి. మరి ఈ యొక్క పోస్ట్కి ఎఫ్సిఐ న్యూఢిల్లీలో ట్రైనింగ్ పోస్టులకి మాత్రం ప్రారంభ తేదీ ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ ఈ నెల ఆగస్టు 27వ తేదీ నుండి సెప్టెంబర్ 26వ తేదీ వరకు ఉందండి. అదేవిధంగా ఆన్లైన్ పరీక్ష అయితే డిసెంబర్లో జరుగుతుంది. ఈ యొక్క FCI.gov.in
ఇన్ అనే వెబ్సైట్లో మీరు మరిన్ని వివరాలను తెలుసుకొని మీరు అప్లికేషన్ అయితే దరఖాస్తు చేసుకోండి. మరి మూడో పోస్ట్ గురించి చూద్దామండి. మూడవ నోటిఫికేషన్ గురించి ఆర్మీ పబ్లిక్ స్కూల్లో టీచర్ పోస్టులు అని ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ నుండి వివిధ కంటోన్మెంట్లు మిలిటరీ స్టేషన్లోకి ఆర్మీ పబ్లిక్ స్కూల్లో టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు అయితే కోరుతుందండి. ఏ పోస్టులు ఉన్నాయంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ అంటే పీజీటీ అండి, ట్రైన్డ్ గ్రాడ్యుయేషన్ టీచర్ అంటే టీజీటీ అండి, పిఆర్టీ అంటే ప్రైమరీ టీచర్ అండి. ఈ పోస్టులకు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదలైంది. అర్హత విషయానికి వస్తే సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. పీజీ డిఎల్ఈడి అంటే డైట్ అండి, బిఎల్ఈడి అంటే బిఈడి అండి. ఉత్తీర్ణతతో పాటు సీటెట్ టెట్ అర్హత తప్పనిసరిగా ఉండాలని వాళ్ళు చెప్పడం అయితే జరిగిందండి. మరి వయసు విషయానికి వస్తే ఏప్రిల్ 1, 2023 నాటికి 40 సంవత్సరాలు అంటే ఫ్రెషర్స్కి 40 సంవత్సరాలు, అనుభవజ్ఞులైనటువంటి అభ్యర్థులు అంటే ఆల్రెడీ ఏదైనా డిపార్ట్మెంట్లో టీచర్గా పనిచేసిన ఉన్న అభ్యర్థులు, అనుభవజ్ఞులైనటువంటి అభ్యర్థులు 57 ఏళ్ళ లోపు ఉండాలండి. అదేవిధంగా ఎంపిక విధానం అయితే ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారండి. ఇంటర్వ్యూ ఉంటుంది, టీచింగ్ స్కిల్స్ మూల్యాంకనం అయితే చేస్తారు. అదేవిధంగా కంప్యూటర్ ప్రావీణ్యం కూడా ఉండి తీరాలండి. మరి తెలంగాణ రాష్ట్రంలో పరీక్షా కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే సికింద్రాబాద్ అండ్ హైదరాబాద్లో ఈ యొక్క పరీక్షా కేంద్రాలు అయితే ఉన్నాయండి. మరి ఈ టీచర్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 5వ తేదీ అండి. మరి పరీక్ష నవంబర్ 5, 6 తేదీల్లో పరీక్ష అయితే జరుగుతుంది. ఫలితాలు అయితే నవంబర్ 20వ తేదీన పరీక్షా ఫలితాలు అయితే విడుదలవుతాయి. మరి ఈ దిగువ చూపిస్తున్నటువంటి ఈ వెబ్సైట్లో మరిన్ని వివరాలను తెలుసుకొని మీరు అప్లై చేసుకొని మరి మంచి జాబ్లో చేరాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అదేవిధంగా 4వ నోటిఫికేషన్ విషయానికి వస్తే 1312 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్య సరిహద్దు భద్రతా కేంద్రాల్లో ఈ యొక్క 1312 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తు అయితే కోరుతుందండి. మరి సరిహద్దు భద్రతా దళం బిఎస్ఎఫ్ జవాన్లు ఉంటాం కదండి, ఆ విధంగా బిఎస్ఎఫ్ నుండి ఆన్లైన్ దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తుందండి. మరి హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్ 982 పోస్టులు ఉన్నాయండి. అదేవిధంగా రేడియో మెకానిక్ 330 పోస్టులు ఉన్నాయి. 75% ఖాళీలు నేరుగా భర్తీ చేస్తున్నారు. 25% ఖాళీలను బిఎస్ఎఫ్లో పనిచేస్తున్న వారితో ఈ యొక్క భర్తీ అయితే జరుగుతుందండి. దరఖాస్తుదారులు అయితే 10వ తరగతి ఐటీఐ పాస్ అయి ఉండాలండి. అదేవిధంగా వయస్సు సెప్టెంబర్ 19 నాటికి 18 నుంచి 20 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీఎస్సీ అభ్యర్థులకు 3 సంవత్సరాల సడలింపు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల సడలింపు ఉంటుందండి. అదేవిధంగా మాజీ సైనికోద్యోగులకు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గరిష్ట వయసులో అయితే సడలింపు అయితే ఉంటుందండి. మరి దరఖాస్తు ₹100 ఆన్లైన్ విధానంలో చెల్లించాలి. మహిళలు, ఎస్సీ ఎస్టీ, బిఎస్ఎఫ్ ఉద్యోగులు, మాజీ సైనికోద్యోగులు ఫీజులు అయితే చెల్లించాల్సిన అవసరం అయితే లేదండి. మరి ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుందంటే రాత పరీక్ష ఓఎంఆర్ విధానంలోనూ జరుగుతుంది. దీనిలో అర్హత సాధించిన వారికే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటే పిఎస్టీ ఉంటుందండి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా నిర్వహించడం జరుగుతుందండి. అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క రాత పరీక్ష ఏ విధంగా అన్నదాన్ని చూద్దామండి. 100 ప్రశ్నలు ఉంటాయి, 200 మార్కులకు ఉంటుంది. నెగిటివ్ మార్కులు కూడా ఉంటాయి. 4 తప్పు మార్కులు చేస్తే 1 మార్కు తగ్గించబడుతుంది. రాత పరీక్షలో 4 విభాగాలు ఉంటాయి. పార్ట్ 1లో ఫిజిక్స్, పార్ట్ 2 మ్యాథ్స్, పార్ట్ 3 కెమిస్ట్రీ, పార్ట్ 4 ఇంగ్లీష్ అండ్ జనరల్ నాలెడ్జ్. ఈ విభాగాల్లో రాత పరీక్ష అయితే ఉంటుందండి. మరి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏ విధంగా ఉంటుందో చూద్దామండి ఒకసారి. పురుష అభ్యర్థులు 1.6 కిలోమీటర్ల పరుగు పందాన్ని 6.5 నిమిషాల్లోనూ, 11 అడుగుల లాంగ్ జంప్ను 3 ప్రయత్నాల్లోనూ, 3.5 అడుగుల దూరం హై జంప్ను 3 ప్రయత్నాల్లోనూ పూర్తి చేయాలి. మహిళా అభ్యర్థులు అయితే 800 మీటర్లను 404 నిమిషాల్లో పరుగు పందాన్ని పూర్తి చేయాలండి. 9 అడుగుల లాంగ్ జంప్ను 3 ప్రయత్నాల్లోనూ, అదేవిధంగా 3 అడుగుల హై జంప్ను 3 ప్రయత్నాల్లోనూ పూర్తి చేయాలండి. అదేవిధంగా శారీరక ప్రమాణాల విషయానికి వస్తే పురుషుల అడుగుల ఎత్తు 168 సెంటీమీటర్లు ఉండాలి.
ఛాతీ 80 సెంటీమీటర్లు, గాలి పీల్చినప్పుడు 80 సెంటీమీటర్లు వ్యాకోచించాలి. మరి మహిళా అభ్యర్థులు అయితే 157 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలండి. ఎత్తుకు వయసుకు తగ్గట్టు ఎత్తు ఉండాలి. అదేవిధంగా ఈ యొక్క హెడ్ కానిస్టేబుల్ భర్తీకి దరఖాస్తు తేదీకి చివరి తేదీ సెప్టెంబర్ 19వ తేదీ అండి. మరి రాత పరీక్ష అయితే నవంబర్ 20వ తేదీన ఉంటుంది. రెండు దఫాలుగా ఉంటుంది. ఉదయం 9 నుంచి 11, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు ఉంటుంది. ఈ యొక్క డాక్యుమెంటేషన్ ఇవన్నీ కూడా జనవరి 16వ తేదీన 2023వ సంవత్సరంలో జరుగుతాయండి. మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఫిబ్రవరి 15న జరుగుతుంది. మరిన్ని వివరాల కోసం ఈ యొక్క దిగువ చూపిస్తున్నటువంటి ఈ వెబ్సైట్లో చూసుకొని మీరు నమోదు చేసి మంచి ఉద్యోగం సాధిస్తారని ఈ హరి స్టూడెంట్ కార్నర్ తరపు నుంచి కోరుకుంటున్నానండి. మరి ఈ వీడియో ఇన్ని నోటిఫికేషన్లతో కూడినటువంటి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని నోటిఫికేషన్ల కోసం మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.